వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. సినిమాల్లో సాహస కృత్యాలు ఎక్కువగా విదేశీ చిత్రాల్లో వస్తూ ఉంటాయి. ఎత్తు నుంచి దూకడం, పోట్లాడటం, పరిగెత్తడం, కార్ల పోటీలు మొదలైనవన్నీ విదేశీ చిత్రాల్లో సహజంగా ఉంటాయి. ప్రస్తుతం మన తెలుగు చిత్రాల్లో కూడా అదే స్థాయిలో ఉన్నాయనుకోండి. ఆ చిత్రాలు చూసినప్పుడు మనకు ఉద్రేకము, గగ్గురుపాటు కలుగుతాయి. ఈ సాహస కృత్యాలు ఎక్కువగా హీరోలే చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి పాత్రలు ఎక్కువగా వాళ్ళకే దక్కుతాయి. ఆ తర్వాత కాలంలో స్త్రీలకు కూడా అలాంటి పాత్రలు చేసే అవకాశం వచ్చింది. పురుషుడి కంటే స్త్రీ సాహసం చేస్తే మరింత థ్రిల్లింగ్గా ఉంటుంది. విజయలలిత పుట్టకముందో లేక ఆమె పసితనంలోనో నాడియా నటించిన హిందీ చిత్రాలు కూడా వచ్చాయట. అవి కూడా చాలా అద్భుతంగా ఉండేవని చెబుతూ ఉంటే వినేదాన్ని అని విజయలలిత గారు చెప్పారు. సాహస గాథలన్నా, వీరత్వం చూపే కథలన్నా నాకు చిన్నతనం నుంచి కూడా మంచి మక్కువ. చిన్నతనంలో నేను సాహస కృత్యాలేమీ చేయలేదు, కానీ భయం అనేది తెలియదు. బహుశా అదే ఈనాటి నా సాహస పాత్రధారణకు నాంది ఉంటుంది అని విజయలలిత చెప్పారు. తెలుగులో కూడా సాహస కృత్యాలు గల చిత్రాలు రావడం మొదలుపెట్టాయి. అమ్మాయిలు కూడా సాహస కృత్యాలు చేయడం ఆరంభమైంది. నేను జంకు వంకు లేకుండా సాహస చేష్టలను సహజంగా చేయగలనన్న ఉద్దేశంతో చిత్ర నిర్మాతలు అలాంటి పాత్రలను ధరించమని నన్ను అడుగుతూ వచ్చారు. నేను అంగీకరిస్తూ వచ్చాను. అయితే మరీ ఇబ్బందిగా ఉండే కొన్ని చోట్ల నిర్మాతలు నా మేలు కోసం అని డూపను, అంటే సాహస కృత్యాలు చేయగల ఇంకొకరి చేత నాకు బదులుగా నా వేషం వేయించి చేయించడం చేద్దామని అడుగుతూ ఉంటారు. నేను చేస్తాను వద్దు అని వాదిస్తూ నేను నిర్మాతలు వద్దంటారు. నేను తిరిగి వాదిస్తాను. చివరకు వారు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఏ ఎత్తు నుంచో కిందకి దూకడం ఉందనుకోండి, ఆ విద్య నాకు తెలియనిది. దూకడంలో పొరపాటున కాలు విరిగితే, ఇంకే ప్రమాదమో సంభవిస్తే ఆ విద్యలో ప్రావీణ్యం ఉన్నవారైతే అవలీలగా దూకేస్తారు. అందుకని వారి చేత ఆ వేషం వేయించి ఆ షాట్ తీస్తారు. అలాగే గుర్రం మీద స్వారీ చేయడం, రైలు మీద పరిగెత్తడం మొదలైనవన్నీ నాకు ఉన్న ఉత్సాహం వల్ల నేను నా జాగ్రత్తలో ఉంటూ అలాంటి సాహసాలన్నీ నేను చేయగలనని పట్టుపడతాను. కొన్ని సవ్యంగా సాగిపోతాయి, కొన్ని ప్రమాదాలు తెచ్చిపెడతాయి. మొదటిసారిగా నేను గుగ్గిలం చిత్రంలో గుర్రం ఎక్కాను. ఆ గుర్రం చాలా నెమ్మదైనని, మనం చెప్పినట్టు వింటుందని నాతో చెప్పారు. ఎలా కూర్చోవాలి, ఎలా కళ్ళెం పట్టుకోవాలి మొదలైనవన్నీ జాగ్రత్తలు విన్నాను. ఒక మామిడి తోటలో షూటింగ్. నేను గుర్రం మీద కూర్చుని కళ్ళెం లాగాను. అది దౌడు తీసింది. దాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించాను కానీ సాధ్యం కాలేదు. దాని వేగాన్ని నేను తట్టుకోలేకపోయాను. కొంత దూరం వెళ్లేలోగా నేను దబాలను కింద పడి గుర్రం తన 4 కాళ్ళు నా మీద పెట్టింది. నేను ఒక్క దొర్లు తప్పించుకున్నాను. లేకపోతే ప్రాణాపాయమే కలిగేది. తరువాత అందరూ కందక్కడికి పరిగెత్తుకొచ్చారు. నన్ను లేవనెత్తి ఉపచారాలు చేశారు. కాసేపు అయిన తర్వాత నేను మళ్ళీ సిద్ధపడ్డాను. అంతలో మరికొన్ని సులువులు తెలుసుకున్నాను. గుర్రాన్ని మచ్చిక చేసుకున్నాను. తర్వాత ఆ సన్నివేశం బాగానే వచ్చింది. దొంగల రాణి, పంచకళ్యాణి చిత్రంలోనూ గుర్రాల మీద స్వారీ చేయడం ఉన్నది. రౌడీ రాణిలో కూడా ఒకసారి ఇబ్బందిలో ఏర్పడింది. గుర్రం మీద కూర్చొని కళ్ళెం లాగగానే అది పెద్ద శబ్దంతో సకిలించి ముందు కాళ్ళు 2 పైకెత్తి జోరుగా పరిగెత్తింది. దాన్ని ఆపడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. అయితే నేను మాత్రం క్రింద పడిపోకూడదని చాలా నిబ్బరంగా కూర్చుని ఉన్నానే కానీ చాలా భయం వేసింది. ఏ క్షణానికి ఏం ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేత పట్టుకున్నాను. అదృష్టవశాత్తు అక్కడ ఎదురుగా రాళ్లగుట్టలు, బండలు ఉండడం వల్ల గుర్రం తనంతట తానుగా ఆగిపోయింది. అది చాలా భయంకరమైన సంఘటన. రౌడీ రాణిలోనే నడుస్తున్న రైలు టాప్ మీద నుంచుని నేను నడవాలి. నడిచి వెళ్ళి ఇంజిన్లోని దూకాలి. దీనికి కూడా డూప్ ఆలోచన వచ్చింది, కానీ నేను చేశాను. నడుస్తూ వెళుతున్న రైలు టాప్ మీద నుంచోవడమే ప్రమాదం. దాని మీద నడవడం రైలు వెళుతూ ఉండగా మరీ ప్రమాదం. పైగా రైలు టాపు చదునుగా ఉండదు, గుండ్రంగా ఉంటుంది. ఆ సమయంలో అవన్నీ తెలియకపోయినా చిత్రం చూస్తున్నప్పుడు అరెరే నేనే అలా నడిచానా, పడితే ఏమైనా ఉందా అన్న భావం కలిగి గుండె జల్లుమంటుంది. రౌడీ రాణిలో సత్యనారాయణ గారు ఒక ఘట్టంలో నా మెడకు కొరడ చుట్టి పైకి లేవనెత్తారు. ఆయన మెత్తగా నెమ్మదిగా లాగుతానని, నన్ను దాంతో పాటు వచ్చేమని అని అన్నారు.
కానీ అలా చేస్తే సహజత్వం రాదు, అప్పటికే అలా అని షాట్లో ఆయనకి పైగా లాగుతూ ఉంటే మొరాయిస్తూనే పైకి లేచాను. అది ప్రమాదకరమైన షాట్. గొంతుకు తాడు బిగుసుకున్నా ప్రమాదమే, లేదా మెడకైనా ప్రమాదమే. ఆ చిత్రంలోనే ఇంకొక సన్నివేశం, నేను మెడ నిలువు లోతులో ఒక గోతిలో ఉండడం. మొత్తం అంతా చుట్టూ కప్పేశారు, తల మాత్రమే భూమి మీద కనిపిస్తూ ఉంటుంది. డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ గారు నన్ను గ్రోత్లో దింపకుండా ఆ షాట్ తీయాలని ఆలోచించారు, కానీ డూప్ను వాడితే నా ముఖం తెలియదు. అలాంటప్పుడు ఆ దృశ్యంలో ఉన్న థ్రిల్ కనిపించదు. నేను గోతిలోనికి దిగుతాను అన్నాను. వద్దమ్మా, ఆ గోతిలో పాములు తేళ్లు ఉంటాయి, నువ్వు దిగొద్దు అన్నారు డైరెక్టర్ గారు. నన్ను తేలు ఏమీ చేయలేదని నా నమ్మకం. ఎందుచేతనంటే నేను కడుపులో ఉన్నప్పుడు ఒకసారి మా అమ్మగారికి తేలు కుట్టిందంట. అలా జరిగినప్పుడు కడుపులో ఉన్న వారికి ఆ తర్వాత ఎప్పుడు తేలు విషయం ఎక్కదని ఒక నమ్మకం. ఆ నమ్మకంతో నేను తేలు నన్నేమీ చేయదు అన్నాను మొండిగా. పొయ్య 2 నిలువుల లోతులో ఉంది. మరి నేను గోతిలో భూమి మీద నిలబడి ఉంటే ఏమైనా ప్రమాదం అని గోతిలో ఒక చిన్న స్టూల్ వేశారు. దాని మీద నన్ను నిలబెట్టారు. సరిగ్గా నా తల భూమి లెవెల్కి వచ్చే వరకు స్టూల్ ఎత్తు చేశారు. నా మెడకు ఒక పలకలాంటిది తగిలించి మట్టితో కప్పేశారు. ఉదయం 7:30కి ఆ గోతిలో దిగిన మధ్యాహ్నం 3:30 వరకు అలాగే అక్కడే నుంచున్నాను. పైగా మండు టెండలో తిండి లేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగడానికి లేదు. మంచినీళ్ళు తాగాలంటే తల పైకి ఎత్తాలి కదా, అలా ఎత్తడానికి అవకాశం ఏది? భోజనానికి పైకి వచ్చి మళ్ళీ గోతులోకి దిగవచ్చునని నిర్మాత పూర్ణచంద్రరావు గారు, డైరెక్టర్ గారు అన్నారు. కానీ రావడం మళ్ళీ దిగడం అంతా ఇబ్బంది, శ్రమ. ఎందుకని నేనే అలా ఉంటాను అన్నాను. దాంట్లో ఇంకో ఇబ్బంది ఎదురైంది. క్రింద ఉన్న స్టూల్ ఏమాత్రం కదిలినా పైన మెడ తగిలించుకున్న పలక వల్ల ఉరిపడుతుంది. అంచేత స్టూల్ కదలకూడదు. స్టూల్ కదలకూడదంటే నేను కదలకూడదు. ఏమాత్రం కదలకుండా ఆ గోతిలో అలా గంటల సేపు అలానే నిల్చుని ఉన్నాను. బొమ్మలు చెప్పిన కథా చిత్రం తీసినప్పుడు నేను సాహసం చేశాను. ఆ చిత్రం చివర్లో నన్ను కట్టేసి నా చుట్టూ మంట పెడతారు. అది అవుట్డోర్లో తీశారు. గాలి బాగా వీస్తున్నది. మంటలు పెట్టిన తరువాత గాలికి మంటలు లేచి నా మీద వస్తాయేమోనని డూప్ పెడదామని ఆలోచించారు. కానీ నుంచున్నాను. పర్వాలేదు అన్నాను. నేను కట్టుకున్నది నైలాన్ చీరే, అది తొందరగా అంటుకోవడానికి అవకాశం ఉన్న గుడ్డ. అంచేత నేను చీర బాగా తడిపేసి నుంచున్నాను. నా చుట్టూ కట్టెలు అవి వేసి వాటి మీద కిరసనాయిలు పెట్రోల్ పోశారు. రెడీ అన్నారు. కెమెరా తిరగడం ఆరంభమైంది. ఒక్క అగ్గిపుల్ల గీసిన వెంటనే పెట్రోలు గుప్పుమని అంటుకుంది. మంటలు పైకి లేస్తున్నాయి. షాట్ ఇంకా పూర్తి కాలేదు. అంతలో గాలి కెరటం వచ్చి మంటలను నా మీదకి నెట్టేసింది. నా ఒళ్ళంతా బాగా వేడెక్కిపోయింది. నుదురు మాడిపోయింది. జుట్టు కూడా కొద్దిగా కాలింది. నా కేకలకు అంతా వచ్చి గబాలున్న మంటలు ఆర్పి నన్ను తీసుకెళ్లిపోయారు. అయితే ఆ గాలే మరింత విసురుగా వచ్చి ఉంటే నేనేమైపోయేదాన్నో అంటూ ఆశ్చర్యంతో విజయలలిత గారు చెప్పారు.